మనం పొద్దున మాట్లాడుకున్న దాంట్లో ఆచరిస్తున్న ఒక విషయం ఉంది. ఓకే. అంటే మనిషికి 1,00,000 అంశాలు ఉండొచ్చు జీవితంలో సాల్వ్ కానివి. అవును. అది ఓకే, అండర్స్టాండబుల్. అంటే మనమేం కోటేశ్వరులుగా పుట్టలేదు కాబట్టి, పుట్టుకతోనే గొప్ప జ్ఞానంతో పుట్టలేదు కాబట్టి ఏదో ఒక చిన్న వెలితి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఒకటి నేను అర్థం చేసుకున్నది, జస్ట్ ఈ వీడియో ద్వారా మీకు, తర్వాత ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. ప్రాబ్లం వచ్చిన థాట్ రావచ్చు. ఇది ఎలా ఉందా టైసన్, ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇప్పాలనుకో, అక్కడున్న 10 మందికి ఐడియా రాదు. ఎవడో అట్లా పోయేటోడు మాట అంటే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఆ పని నేను చేస్తున్నది అంతే, తెలియదని కాదు, ఏమో చెప్పలేం. సో కాంటెక్స్ట్ ఏంటంటే భావనల్లో బతుకొద్దు అన్నది కాంటెక్స్ట్, అంతే. దట్స్ ఆల్. నీకు అర్థమైందా టైసన్? అదే థాట్స్ వచ్చినప్పుడు దాన్ని చేస్తే చేయాలా లేదంటే వదిలేయాలా? అంతే తప్ప చాలామందికి, నేను ఈ జర్నీలో చాలామందికి భావనలు ఉంటాయి. బా సమ్మర్లో ఈత కొట్టాలరా ఏదో భావన, ఇప్పుడే గ్లాస్ నీళ్ళు తెచ్చుకుని ఇడేసి పొర్లు అయిపోతుంది, థాట్ ఎండ్. భావనకి ఈగోకి లింకు పెట్టేవాళ్ళు కొందరు ఉన్నారు. పద ఇక్కడే స్విమ్మింగ్ పూల్, ఇక్కడ కాదు ఋషికేశ్లో, అంగ అయిపోయింది, అది ఏ పని కాదు. సో అందుకని మనకు వచ్చే భావనల్ని మనం ఇంప్లిమెంట్ చేసేసేయాలి. ఓకే, రాగానే చేసేసేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మైండ్కి ఏం చేయాలో తెలియదు. ఎస్. సో ఉదాత్తమైన భావనల్లో బతికే మనసు చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికి ఎప్పుడు పని ఉంది కదా, తలుచుకోవడము, చెప్పడము, చర్చించడము. నేను అనుకుంటాను కానీ ఇంకా బంధాలు, ఇదేదో ఇట్లా కథలు చెప్తుంది. ఫస్ట్ చేయిపో. ఆంఖే దేకిన సినిమా ఉంది, చూసినవారా? అందులో వాడేం లేదు, హీరో ఓల్డ్ మ్యాన్. వాడు ఒకసారి నిర్ణయం తీసుకుంటాడు, నేను ఇప్పటి నుంచి జనాలు చెప్పింది నమ్మ, నేను కళ్ళతో చూసింది, నేను అనుభవించింది మాత్రమే సత్యము నాకు. ఇట్లా నిర్ణయం తీసుకున్న తర్వాత వాడి జీవితం చాలా మారిపోతుంది. ఆ తర్వాత హీ బికమ్ సైలెంట్. తర్వాత అందులో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది, మనం కూడా చేయాలి లైఫ్లో. ఎవరికి చెప్పొద్దు, అంటే ముఖత, దేని గురించి అయినా. ఇప్పుడు ఒక పలకాడు పట్టుకొని నిలబడతాడు, ఆంక్ ఖోల్కే దేఖో అని. అంటే నమ్మకాల నుంచి బయటపడి ఇంకా జీవితాన్ని చూడు, దాన్ని అనుభవించు, చర్చించకు, ఎవరితో చర్చించకు, జస్ట్ చేస్తూ పో, దాన్ని అనుభవించు. సో అట్లా తను ఏదైతే చూస్తున్నాడో, తను ఏదైతే చేస్తున్నాడో అదే తనకు ప్రమాణం తప్ప ఫిలాసఫీ కాదు. ఏ భావన లేదు తనకి. ఎగ్జాంపుల్ ఏమని చెప్పి, అసలు వర్షం పడితే అద్భుతంగా ఉంటుందంటే నేను నానాను, నాకు అట్లేమనిపించలే అంటాడు. అది నీ భావన, నేను ఎందుకు ఓన్ చేసుకుంటా? అర్థమైంది కదా? అసలు పరుపు మీద పడుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అంటే తను పడుకొని చూసి నాకు యాక్చువల్ నిద్ర పట్టలే. తన సత్యాన్ని తను చెప్తున్నాడు తప్ప నీకు నచ్చింది లేదా 100 మందికి నచ్చింది అతను తీసుకోవట్లే. దాంతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకలా అనుకుంటుంది, వీడు ఒకలా చెప్తున్నాడు. చివరిలో ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది, కూతురు పెళ్ళి. ఇతనికి చాలా ఫ్రెండ్స్, ఫాలోవర్స్, భక్తులంతా ఉంటారు. అప్పుడు ఇతను ఏమంటాడంటే, అసలు గర్జిస్తే మనిషి సింహంలా గర్జించాలి, పులిలా గర్జించాలంటాడు. అప్పుడు ఒక వ్యక్తి అడుగుతాడు, దాదాజీ పులిలా గర్జించాలని చెప్పినావు కదా, మరి గర్జిస్తున్న పులిని ఎప్పుడన్నా చూసినావా, ఎవరి పుస్తకాలు చదివినావు అంటే మొట్టమొదటిసారి ఆగిపోతుంది. నేను ఎప్పుడు చూడలేదు. నాకు నిజంగా తెలియదు పులి గర్జిస్తుందా లేదా, ఇప్పుడే వెళ్ళి చూద్దాం పద అని జూ పార్క్ వెళ్ళిపోతారు, పెళ్ళి వదిలేసి. జూ పార్క్ వెళ్ళిపోయి అటుపక్క జాలికి అటుపక్క పులి కూర్చుంటుంది, పులి కూర్చుంటాడు పులి దగ్గర. ఒకసారి అరవరాదు, నేను పుస్తకాలు చూస్తే నీకు గర్జన ఎట్లుంటుంది అట్లుంటుంది అని నిజమా కదా తెలుసుకోవాలి కదా. రెండోది, నువ్వు అందుబాటులో లేకపోతే నేనేమి చేయలేను, నా బిడ్డ పిల్లలు వదిలేసి తిడతారు నన్ను. అంటే ఆ థాట్ ఎందుకు చేయాలి? నిజంగా పులి గర్జన అద్భుతంగా ఉంటుందని నేనే చెప్పిన, ఇప్పుడు అది నాకు తెలియకుండా చెప్పండి. మిగతా శిష్యులంతా దూరం నిలబడి చూస్తుంటారు, దాదాజీ చలో జాయంగి, అది ఎప్పుడు అరుస్తుందో మనకేం తెలుసు. లేదు అరుస్తుంది, అట్లేం లేదు. ఇట్లా అంటుండగా ఒక్కసారి అంటది, వాటి వెనక్కి ఇట్లా పడిపోతాడు. ఏకకాలంలో ఇది రెండైతే వాడు చెప్పులు పట్టుకొని నడుస్తుంటాడు. ఏం మరిచిందిరా, నేను అనుకున్న దానికంటే అద్భుతంగా ఉందంట.
సో భావన నుంచి బయటపడి అనుభవంలోకి రావాలి. నేను ప్రతిరోజు చెట్టు కింద కూర్చుంటున్నాను మీరు అన్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. కూర్చో, అయిపోయినాయి. ఆ థాట్ని ఎండ్ చేస్తే నెక్స్ట్ మనసుకు పని ఉండదు. మనిషికున్న భావనలు ఆచరించి చూసిననుకో నెక్స్ట్ మనసుకి ఏం చేయాలో తెలియదు. అందుకే మనసు ఏం చేస్తుంది, తలుచుకోవడంలో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. స్థిమితమైపోతుంది. అసలు నెక్స్ట్ పని లేదు, వైల్డ్గా మారిపోతుంది. ఇప్పుడు మనిషి ఏవేవి చేయాలనుకున్నాడో అవన్నీ ఈ 24 అవర్స్లో మేనిఫెస్ట్ అయినాయి అనుకో, నెక్స్ట్ ఏం చేస్తుంది ఆ మైండ్? ఒకసారి ఆలోచించు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇల్లు కట్టేసిన. సపోజ్ నేను ఫ్యామిలీ గురించి ఒక ₹1 సంపాదించాలి అని అనుకున్నాను, ఈ గంటకే వచ్చేసినాయి. నెక్స్ట్ అప్పుడు దాని తర్వాత ఇంకా మైండ్ సజీవంగానే ఉంటుంది. అదే నేను చెప్పాలి. అంటే నీ బాధ ఏం తీరదు. ఆ ప్రాబ్లమాటిక్ మైండ్, ఆ థాట్ ప్రాసెస్కి ఎండ్ లేదు. నెవర్ ఎండింగ్. అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా, భావనలు ఏమైనా ఉంటే ఇప్పుడే ఆచరించి క్లియర్ చేసుకో. ఎందుకంటే వాడికి డబ్బుతో పనిలే. ఎక్కువ భావనలకి డబ్బుకు సంబంధం ఉండదు. ఎగ్జాక్ట్లీ సేమ్. ఇలా మార్నింగ్ అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కలవాలి అవి పొద్దున డిసైడ్ అయిపోయింది. ఇవన్నీ పక్కకు పెట్టేసాం ఇవాళ. నేను పక్కకు పెట్టి బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసి అంతే. మల్కాజ్గిరిలో ఉంటాను. ఆచరణ ఎండ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి చాలా మంది చెప్పే మాట జస్ట్ చూడాలనిపించింది, చూసేసినాం, మీరు వెళ్ళిపోయినాం అంతే. టాటా బాయ్. పార్క్ లో ఉంటారా వెళ్ళిపోతారా? అవును, ఫస్ట్ వచ్చేస్తాయి. వస్తుంది. ఉంటారో ఉండరో, ఇక్కడ బయటికి వెళ్తారేమో, వెళ్ళలేరు, చలో పోదాం ఒకసారి చలో అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసిన. పవన్ కళ్యాణ్ అట్లా జల్సా సినిమా తీసినప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి స్టార్ట్ చేసిండు. నేను మా ఫ్రెండ్ రంగా ఒక కేఫ్లో టీ తాగుతున్నాను. అక్కడ ఎవరో అనుకుంటున్నారు, అతను కలవడం అంత ఈజీ కాదు. నేను రంగా అతని వైపు చూసి, రంగా వెళ్ళి కలుసుద్దాం పదని బయలుదేరినాం అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో అవన్నీ డౌట్స్ లేవు. నువ్వు ఫస్ట్ వెళ్ళు. ఆ గేట్ దగ్గరనే ఉన్నాం, తొందర ఏమీ లేదు. ఆ రోజు రాత్రి 11 గంటలకు పవన్ కళ్యాణ్ మమ్మల్ని పిలిచిండు, మాట్లాడిండు. ఈ విషయం అతను మర్చిపోయిండొచ్చు, ఎందుకంటే అతను 1,00,000 మందిని గడుస్తాడు. నేను బోల్డింగ్ అని నన్ను మర్చిపోవడంలో ఏం తప్పేం లేదు. నేనే చాలా విషయాలు మర్చిపోతాను. కానీ దిస్ ఈజ్ హ్యాపెండ్. నా దగ్గర ఏ డాక్యుమెంటేషన్ లేదు, నమ్మించే ప్రయత్నం అస్సలు చేయను. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అంటే నేను ఫోటో ఎందుకు తీసి పెట్టుకుంటానంటే డౌట్ చూపించుకోవడానికి. నేను అలాంటివి ఏం చేయలేదు. నేను చాలామందిని కలిసిన గొప్ప వాళ్ళని, బట్ ఐ హ్యావ్ నో డాక్యుమెంటేషన్. నా అంతకు నేను మన ఇద్దరు అప్పుడు ఫోటో దిగానరా, నాకు అసలు గుర్తే రాదు ఫోటో దిగాలి. ఎవరిని అడిగితే తీసుకుంటాను. అదర్వైజ్ నా అంతకు నేను ఏదో థంబ్నెయిల్ కోసం దిగుతా అప్పుడప్పుడు ఫోటో, అది అవసరం కాబట్టి అంతవరకు. ఇప్పుడు కావాలని ఎప్పుడు సెల్ఫీ కూడా తెలియదు కదా నా జీవితంలో అది నాకు అవసరం లేదు. ఎందుకురా? అంటే నిజంగా నాకు కూడా థాట్ రాలేదు. నేను మా అన్న కానీ, నేను మా అమ్మ కానీ ఎప్పుడు దిగలే. ఒకవేళ దిగినా నాకేం దాని పట్ల ఏం అంటే దాన్ని చూపించుకోవాలి ఎవరికో, ఇది ఒక ప్రూఫ్. ఎందుకంటే నీకు అంత సీన్ లేదని అందరూ అనుకుంటారు, అందుకే ప్రూఫ్ కావాలి. ఇక్కడ ఎవరికి ఏది ప్రూవ్ చేసేది లేదు, నువ్వెవరో నీకు తెలిస్తే చాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ కలిశాను కపుల్ ఆఫ్ టైం. రీసెంట్ హరిహర వీరమల్లు షూటింగ్లో తనికెళ్ళ బర్ని గారు పిలిస్తే వెళ్ళి కలిశాను. అనిపిస్తుందా ఈడ కథలు చెప్తా, కరెక్ట్. అది వాడి మైండ్ వాడికి అట్లా చెప్తుంది, నీకు ఎట్లా సాధ్యం కాదు, నీలాంటి వాళ్ళు అందరూ అనుకుంటున్నావు కాబట్టి ఎవరికి సాధ్యం కాదు అనుకుంటున్నావు, అట్లేం లేదు అని తెలుసుకున్న రోజు క్లియర్ అయిపోతుంది. వాడి మైండ్ వాడు యాక్చువల్లీ వాడి గురించి చెప్తున్నాడు అట్లా. నీకే ఉన్నాయా భావనలు? అంటే ఇట్లనే ఒక మొక్క నాటలరా, నీ జీవితం నాశనం అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ గదిలో ఒక్క భావన కూడా లేదు. ఆహా, అనిపిస్తే చేస్తున్నావు అంతే. రెండోది, ఏవి సాధ్యం కాదో అవి చేయి, దాని గురించి ఆలోచించి ఏం లాభం. నాకు ఒక ఎలాన్ మాస్క్ లాగా ఒక రాకెట్ తయారు చేయాలని ఉంది, ఇది కూడా భావనే అవదు. అది అవని భావనలు ఇప్పుడే దానికి బాయ్ చెప్పేసి అది కుదరదు. అది ఎట్లా ఎక్కువ శాతం భావనలు ఊరికి అనుకుంటారు. అసలు ఒక పుస్తకం అంతా లేకుండా చదివేయాలి, ఇప్పుడే చదువు. ఒక లాంగ్ వాక్ వెళ్ళాలి, ఇప్పుడే పో. వర్షంలో నానాలి, అసలు ఏం పట్టించుకోదు ఈ సమస్య. ఇప్పుడే నాన్న, ఎట్లీస్ట్ శివర్ ఆన్ చేసుకుని నానుపో. ఒక 1 డే అసలు ఫుడ్ లేకుండా ఉండాలి.
అన్ని భావనలే. వాడు చేయకుండా చెప్తా ఉంటాడు చేయడు వాడు. చేస్తే వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్. అందుకే ఓషో చెప్పేవాడు అది కరెక్టు. మనిషి ఏవైతే కోరికలు కోరుతున్నాడో అవన్నీ కనుక 24 గంటల్లో తీరితే వాడు చచ్చిపోయే ప్రమాదం ఉంది. నేను బతికిస్తున్నది ఏంటి చెప్పు? డిజైర్ కాదా? డిజైర్ పోతే. అందుకని జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు డిజైర్ కోల్పోయి నిష్కామ కర్మలోకి వచ్చారు. దానికి ప్రత్యామ్నాయం క్రియేట్ చేశారు మనం. అంటే నువ్వు ఇది తీసి ఇక్కడ పెట్టాలంటే డిజైర్ అక్కర్లేదు, డిజైర్ అక్కర్లే. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలంటే ఏ డిజైర్ లేకుండా జస్ట్ కదలికని జస్ట్ చూడడం ఉంది. అది చాలా బాగుంది. అందుకని మీ డిస్కషన్లో అంటే మీరు చెప్పిన దాన్ని పర్సనల్ విషయాలు పక్కన పెడితే ఒక 1 or 2 థింగ్స్ అడ్రస్ చేసి, ఎందుకంటే రియల్ ప్రాబ్లమ్స్ మైండ్కి ఇవి కావు. చెట్లు నాటినా ఏం కాదు, నాటకపోయినా ఏం కాదు, అన్నదానం చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు, మీరు లాంగ్ వాక్ పోయినా ఏం కాదు, పోకపోయినా ఏం కాదు, అర్ధరాత్రి కొండ మీదకి వెళ్ళి నక్షత్రాలను చూస్తూ పడుకున్నా ఏం కాదు, అవన్నీ రిలవెంట్. రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని నుంచి పక్కకు తప్పించడానికి మైండ్ ఈ డ్రామాలు ఆడుతుంది. మనం దాన్ని అడ్రస్ చేస్తే మైండ్ చెప్తుంది దానికి సొల్యూషన్ లేదు నా దగ్గర, అందుకే భావనల్లో పడుకోమంటుంది, లేదా గాసిప్స్లో పడంటారు, థర్డ్ పార్టీ గురించి మాట్లాడమంటారు. కంఫర్ట్ ఇస్తుంది. ఎందుకంటే అది నాన్ సీరియస్ కదా. అందుకని నేనేమంటా, ప్రతి మనిషిని బాధిస్తున్న ఒక్క ప్రాబ్లం ఉంది. మైండ్ దాన్ని తప్ప అన్నిటిని అడ్రస్ చేస్తుంది. మెయిన్ ప్రాబ్లమ్ని తప్ప మిగతా అన్నీ చేస్తుంది. ఇప్పుడు కూతురు పెళ్ళి ఉంది, ఎప్పుడు 10 ఏళ్ల తర్వాత చేయాలి, అది వస్తుంది ప్రాబ్లం. దాని మీద దృష్టి పెట్టు. అసలు దానికి సంబంధించిన ఫిలాసఫీని అర్థం చేసుకో, ఆ పరంగా కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయి, సత్యము చెప్పు. ఇది క్లియర్ అయింది అనుకో. ఎగ్జాంపుల్, తండ్రి ఈ మాట చెప్పాడు, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఎక్కువ డబ్బులు సంపాదించే నాకు జ్ఞానం కూడా లేదు, మనకు ఆస్తులా లేవు. 2 కూతుర్లను కూర్చోబెట్టి చెప్పాడు. తర్వాత మన తాత కథ చెప్దాం ఒకసారి, జబర్దస్త్ ఉంటుంది అసలు, సినిమా చేయొచ్చు అసలు. సో భార్యకు చెప్పాడు, బంగారం గింగారం ఇదంతా కాదు, మంచి అబ్బాయి మాత్రమే పెళ్ళికి ముఖ్యం. ఎంత ఫంక్షన్ హాల్ చేశావు, ఎంతమంది తిన్నారు, ఎంతమంది మంది తేనిపారు, ఇది ఇంపార్టెంట్. ఎన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినావు, ఇదంతా అబద్ధం, పెళ్ళికి సంబంధమే లేదు. మీరు చెప్పండి, ఇవన్నీ చేసి మంచి అబ్బాయి దొరకకపోతే, లేదా ఇవన్నీ ఏమి చేయను బట్ ఒక మంచి అబ్బాయిని చూద్దాం, నీకేది ఓకే అని అడుగు కూతుర్ని. ఏ బుర్రున్నాడైనా మంచి అబ్బాయి కావాలని కోరుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా మనం గిల్ట్ ఫీల్ అవ్వద్దు. అది చేతగానంతనం కాదు, ప్రస్తుతానికి మన స్థితి ఇంతే, దాన్ని అంగీకరిద్దాం, ఉన్న దాంట్లో అందంగా చేసుకుందాం. ఈ ఎడ్యుకేషన్ ఇచ్చావనుకో మెల్లగా మైండ్కి ఆ సమస్య పోతుంది. అందరు ఏం చేస్తారు, మెయిన్ ప్రాబ్లమ్ని పక్కన పెట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడతారు. నేను 3 hours లేవకుండా మెడిటేషన్ చేయాలనుకుంటున్నా. వై అంటే నీ మైండ్ ఎటెటో పరిగెడుతుంది, దాన్ని నువ్వు కట్టేయాలనుకుంటున్నా, కుక్కను కట్టేసినట్టు. నీ మైండ్ అసలు ఎటు పరిగెట్టకపోతే అసలు మెడిటేషన్ ఎట్లుంటుంది అసలు? ఇప్పుడు నీకు ఏదన్నా క్లియర్గా కనబడకపోతే టైసన్ ఏం చేస్తావు? కళ్ళు నలుపుకొని చూస్తావా? వాటెవర్ కనిపిస్తే అయిపోయా. నీ మనసు నీతోనే ఉంది, ఏ పని చేస్తే దాంతో అది పార్టిసిపేట్ చేస్తుంది అనుకో, మెడిటేషన్ యొక్క నిర్వచనమే మారిపోతుంది. జస్ట్ లయం అయిపోయింది అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నువ్వు ప్రత్యేకంగా దాన్ని కూర్చోబెట్టి దాన్ని సాధించేది ఏం లేదు. మెడిటేషన్ పేరు మీద అందరూ వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అంటే మైండ్ కూర్చోవట్లే, అది పరిపరి విధాలుగా పరిగెడుతుంది. అది చేయపు, ఇది చేయపు, అట్లా బీకు, ఇట్లా బీకు, అది ఇది ఏదో దానికి ఒక ఫాల్స్ ఐడియాస్ ఇచ్చింది, దాన్ని జస్టిఫై చేయలేవు. ఫాల్స్ ఐడియాస్లో పడ్డావు, ప్రపంచంలో ఫేక్ ఐడెంటిటీలో పడ్డావు. ఎట్లా స్థిరం చేయాలంటే అదే క్లియర్ చేస్తున్నా ప్రాబ్లమ్ని. నీ మూల సమస్యల మీద దృష్టి పెట్టినప్పుడు మైండ్ అనేది ఎగ్దం రిలే. తర్వాత భావనలదే ఉంది, ఇప్పుడు కాకపోతే రేపు తీర్చుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. అంటే ప్రాబ్లం ఇప్పుడు ఇది ఉన్నది అని అంటే మైండ్ దీని మీద ఫోకస్ చేయదు, వేరే అన్ని చేస్తుంది, కథలు చెప్తుంది. నాకు తెలియదు కదా దానికి. ఇంకా దీంట్లో రకరకాల విషయాలు మిళితమై ఉన్నాయి. కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయాలి, కూతుర్ని ఎడ్యుకేట్ చేయాలి,
జీవితంలో కొంత సేవింగ్స్ చేయాలి, అయినా కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇంత కాంప్లికేటెడ్ మ్యాటర్స్ని మైండ్ కొంచెం కాంప్లికేషన్ ఉంటే తీసుకుంటుంది. ఎక్కువ కాంప్లికేషన్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు చేయవలసింది ఒకే ఒక్క ప్రాబ్లం నేను చెప్తాను. మీ కూతురు ఉంది కాబట్టి తన వివాహం ఒక్కటే మీరు భవిష్యత్తులో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. అంతే, అంతకుమించి ఏమీ లేవు. ఇంకా అంతే. మిగతా అంత చిన్న చిన్న విషయాలు. అందుకని ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయండి అందరూ. ఆ విషయంలో మీ మైండ్ లిబరేషన్కి వచ్చింది అనుకో, ఒక భావన కాదు 100 భావనలు పెట్టుకోండి, ఏం కాదు. ఆ థాట్స్ తీసేయలేము, అడ్రస్ చేయాలి. ఓకే. తర్వాత ఇంకొక అంశం మాట్లాడుకున్నాం, ఇది తర్వాత ఒక ఎలాబొరేట్ మాట్లాడదామండి టైసన్. ఖర్చుల గురించి. ఖర్చు ఒకటి కంపల్సరీ ఖర్చు ఉంది, అది రికగ్నైజ్ చేయి. మిగతాదంతా ఆప్షనల్ ఖర్చు ఉంది, దాన్ని కూడా గుర్తించు. రెండింటిని కలపకు. ఓకే. కంపల్సరీ ఖర్చు భోజనానికి ఎంత అవుతుంది, 100 rupees. ఆప్షనల్ ఖర్చు 1000 కూడా చెప్పేయచ్చు. డబ్బులు ఉంటే రెస్టారెంట్కి వెళ్దాం, లెట్స్ గో ఇన్ ఎ కార్, 5,000 కూడా అవుతుంది. 5,000 కూడా పెట్టుకోవచ్చు. అసలు రెస్టారెంట్కి వెళ్తే నాకు కోటి ఉండాల్సిందే, ఇంకో 5,000 యాడ్ అయింది. అసలు రెస్టారెంట్కి వెళ్తే 10 మందితో కలిసి వెళితేనే మనకి ఇంకో 5,000 యాడ్ అయింది. పో, నో ప్రాబ్లం. కానీ నీ మెయిన్ నువ్వు మింగేది 100 రూపాయలు, అది గుర్తుపెట్టుకో, అది కంపల్సరీ ఖర్చు. చాలామందికి ఈ రెండింటికి లింక్ తెలియక ఆ కంపల్సరీ ఖర్చును గుర్తించినావు అనుకో, అంబానీకి ఎంత అవసరమో నీకు అంతే అవసరం. అది కంపల్సరీ ఖర్చు కాబట్టి. ఆప్షనల్ ఖర్చు అనేది మారుతుంది. సో పెళ్ళి అనేది కంపల్సరీ ఖర్చు ఒకటి ఉంటుంది. దాన్ని ఆప్షనల్ ఖర్చు ఎంత బంగారము, ఎంత పెద్ద ఫంక్షన్ హాలు, ఎంతమంది మింగుతారు, ఎంతమందికి స్వీట్లు ఇవ్వాలి, ఎంతమంది రిటర్న్ గిఫ్ట్లు. అసలు ప్రతి బంధువుకు చీర పెట్టాల్సిందే. అయిపోయింది, ఖర్చు పెరిగి. చీర ఖచ్చితంగా అంచు ఉండాలి. నా క్లోజెస్ట్ బంధువులకి 15,000 చీర, కొంచెం దూర బంధువులకు 5,000 చీర, ఇంకా దూర బంధువులకు 3,000 చీర. వచ్చిన ప్రతి ఒక్కరికి జాకెట్ చెప్పినాను, వచ్చేస్తా. నాకా చేసుకోపో. యా, అలాగే అలాగే పెట్టేసుకోమ్మా, పెట్టేసుకో. సో ఇది ఒకసారి మాట్లాడదాం. అంటే ఈ మధ్య చాలామంది వచ్చారు, ఈ చిన్న తేడా తెలియదు, మస్తు చదువుకున్నారు, మళ్ళీ కరెక్ట్. లేనిపోయిన బేస్జాల్లో పడి లేనిపోయిన సమస్యలు తెచ్చుకున్నారు. మా అన్న బిడ్డ పెళ్లి కంటే గ్రాండ్గా చేయాలన్నా, ఎందుకు ఇట్లా చెప్పు. మా అన్న బిడ్డ పెళ్లి కంటే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నా, ఇది ఉపయోగపడుతుంది. చెట్టు కింద చేస్తా డిఫరెంట్గా. పెళ్ళికి ఏది అవసరమో అది ఫస్ట్ ఫిక్స్ చెయ్యి, మిగతాదంతా వేస్ట్. ఎన్ని తులాల బంగారు దిగేసిన ఇర్రెలవెంట్ పెళ్ళికి, వేరే వాళ్ళ కోసం. అంత వేరే వాళ్ళు. పెళ్ళికి అంబానీ గారి కొడుకు పెళ్ళైనా, నీ కొడుకు పెళ్ళైనా, నా కొడుకు పెళ్ళి, అందరికి ఒకటే, పిల్లగాడు మంచోడు ఉండాలి, అంతే. ఆ పెళ్ళి దేనికోసం చేస్తున్నారో అది ఫుల్ఫిల్ అయితే చాలు. నువ్వు 1,00,000 తులాలు వేసినావు, కానీ ఇద్దరు చక్కగా సంసారం చేస్తారు అనుకో, వేస్ట్. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ నేనైతే స్పష్టంగా చెప్తున్నా, నాకు ఒక్క భావన కూడా లేదురా. నాకు ఏది అనిపిస్తే అది చేస్తున్నా. సాధ్యమైనవి, సాధ్యం కానివి నేను వదిలేస్తున్నా ఆలోచన. ఎట్లా అంటే ఎట్లా వదిలేస్తా? ఇంకా సాధ్యం కాదు అంతే. ఇప్పుడు రాకెట్ తయారు చేయాలని ఉంది నాకు, కానీ నా దగ్గర ఒక స్క్రూ డ్రైవరు ఒక కటింప్లేదే ఉంది, కుదరదు అది. కానీ నాకు చెట్లు నాటాలనిపించింది. అంటే క్లియర్ ఎగ్జాంపుల్ కదా ఇది. కన్సిస్టెన్సీ అంత ఆషామాషి కాదు. ఇప్పుడు ఎలన్ మాస్క్ రాకెట్ చేయడంలో రిసోర్సెస్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు సహాయం చేసేవాళ్ళు, కాబట్టి మేనిఫెస్ట్ అవుతుంది, ఫైన్. ఇప్పుడు నేను ఎవరు సహాయం తీసుకోవట్లే. ఎవ్రీడే నేనే మార్నింగ్ వీడున్నాడు, ఒకవేళ వీడు రానంటే కూడా ఏమనడానికి లేదు. నేను వెళ్ళి నీళ్ళు పోసుకోవాలంతే. సో అది సాధ్యమవుతుంది. ఇప్పుడు అది భావన కాదు, పని అయింది ఇప్పుడు. భావన అంటే తెలుసా, ఒక తోట పెంచాలి. ఎంత బాగుంటుంది అసలు ఊహించుకుంటే. చాలామందికి సినిమా తీయనంత వరకు బాగుంటుంది, తీస్తున్నప్పుడు మొత్తం భావనలన్నీ పటాపంచలు అయిపోయి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా తీయాలి, ఇలా ఫ్రేమ్ పెడితేనండి అక్కడి నుంచి అలా ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ నుంచి అట్లా హీరో వస్తాడు. ఇది బాగుంది భావన.
షూటింగ్ తీస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంటుంది, అది టయానికి రాదు, వచ్చిన అది అయ్యే పని కాదు. ఆ తర్వాత కరెక్ట్ ట్రైన్ వెళ్ళిపోయినాక హీరో తాళ్ళు లేపుతారు, ఏ కట్ 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 మళ్ళీ వెనుక. అప్పుడు నీకు తెలుస్తుంది సింపుల్గా దిగాలరా, ఇంత పెద్ద పెద్ద భావనలు వద్దు. ఎవరు పెట్టుకోవాలి ఇప్పుడు? టామ్ క్రూయిజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోగలరు, స్టంట్స్ చేయగలరు, ఫిట్నెస్ అన్నీ ఉన్నాయి. అందుకని సీన్స్ ఎట్లా రాసుకుంటారు అసలు? అట్లా రాసుకుంటే మనం కూడా ఈజీగా రెండు టామ్ క్రూయిజ్ సినిమాల సీన్స్ ఎవడన్నా రాసుకోవచ్చు ఈజీ, కానీ మేకింగ్ చాలా కష్టం. కృష్ణవంశీ తీసే సినిమాలు రాయడం చాలా కష్టం, తీయడం చాలా ఈజీ. అంటే ఒక 7-8 మంది కలిసి మాట్లాడుకుంటూ మనం కూడా రాసే సబ్జెక్ట్స్ మనకి డిఫికల్ట్. 100 మందిని పెట్టి సినిమా తీయాలనుకుంటే 100 మంది మాట్లాడతారు. ఇంకా చూడింగా, ఎందుకంటే మనం ఒక పెళ్ళిలో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడితే అందరు వినడం ఉండదు, అందరూ మాట్లాడుతూ ఉంటే అందరూ వింటూ ఉంటూ అందరూ ఒక మాట వింటారు. అది చాలా ఎనిగ్మాటిక్ ఉంటుంది అసలు. ఇప్పుడు నేను అది మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నా నా మేకింగ్లో. అట్లీస్ట్ ఐ గివ్ ఇట్ ఎ ట్రై. ఫెయిల్ అవ్వచ్చు, పర్వాలే. అన్ని ఫెయిల్ అయితే కూడా అదొక ఆనరే. అట్లా ఇప్పుడు టామ్ క్రూయిజ్ సినిమాలో సీన్స్ ఎట్లా, ఒక సీన్ చెప్తా చూడు. టామ్ క్రూయిజ్ ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకాలనుకుంటాడు, కానీ తాడు ఉండదు. అప్పుడే అక్కడి నుంచి ఒక హెలికాప్టర్ రౌండ్ వేస్తుంటుంది ఇట్లా. ఆ హెలికాప్టర్ ఆల్మోస్ట్ బిల్డింగ్ క్లోజ్గా వచ్చినప్పుడు హెలికాప్టర్ మీద దుంకుతాడు. ఆ హెలికాప్టర్ కింద రాడ్ పట్టుకుంటాడు. ఆ హెలికాప్టర్ అట్లా వెళ్తే కిందకి వచ్చిన తర్వాత కొంచెం కిందికి తీసుకురా, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది అంటాడు. ఆ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత బిల్డింగ్ మీదకి దుంకుతాడు. ఇట్లా నువ్వు రాసుకోవచ్చు, కానీ తీస్తున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే నీకు హెలికాప్టర్ కావాలి, ట్రైనర్స్ కావాలి, డబ్బు కావాలి. అందుకే మనకు సాధ్యంగానే ఆలోచనలు చేసి ఇబ్బంది పడే కంటే మనకు సాధ్యమైన ఆలోచనల్ని పరిపూర్ణంగా చేయడంలో ఒక మహత్తు ఉంది. కానీ గుర్తింపు రాకపోవచ్చు. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఈ సమాజం ఇచ్చే బోడి గుర్తింపు నాకు అవసరం లేదు. అవసరం. ఇంకో విషయం తెలుసారా, గుర్తింపు గురించి నాకు పెద్ద మాట చెప్పాడు, అది నేను ఎప్పటికీ పాటిస్తున్నా. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు గుర్తించాలని తాపత్రయపడే సమయం వృధా చేసుకోకుండా భారతదేశ ప్రజలందరూ ఎవరి మాట వింటారో వాళ్ళు గుర్తిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నజీర స్వామి భక్తులందరినీ ఇంప్రెస్ చేయకు. చిన్నజీర స్వామి ఒక్కసారి నీ పేరంటే చాలు. చిన్నజీర స్వామి భక్తులంతా ఆయన విన్నట్టే. ఇంకా ఇప్పుడు నరేంద్ర మోదీ ఒక్కసారి దేశ్కి మన్ కీ బాత్ దాంట్లో మై టైలర్ సైన్ కా एक पेंटिंग देखा हमको बहुत अच्छा लगा सब लोग उसका पेंटिंग देखी అన్నాడు అనుకో, అసలు నెక్స్ట్ 100 సంవత్సరాలు నీ పెయింటింగ్ చేయలేదు. ప్రతి ఒక్కటి తలుపు తట్టకు, ఒక్కసారి శంఖం పోదంతే అందరు వింటారు. అట్లా. మీరు ఎక్కడ ఉంటారు ఇంతకీ? మల్కాజ్గిరి. అచ్చా, ఓకే, చాలా దూరమే. వస్తుంటాను, నేను రియల్ ఎస్టేట్ రెంటల్ రీసేల్ చేస్తుంటాను. ఓకే, అంటే అయిపోయినాక చేసేస్తుంది. ఆగండి, ఒకసారి బాయ్ చెప్పు. ఏం కాదు, ప్రాబ్లం అవసరం లేదు, ఎందుకు అయితే ఓకే. ఉద్యోగ విషయాలు ఎందుకు. ఓకే. సో కంక్లూజన్ ఏంది టైసన్ ఈరోజు మనం మాట్లాడుకున్నది? భావనలో భావనలో ఆచరించి చూడంతే. ఒక మొక్క నోటాలనిపిస్తుంది, నాటేసేయి. ఈత కొట్టాలని ఈత కొట్టుపో, వర్షం నానే, అన్నీ కాదు, సాధ్యమైనవే. అంటే దాని బబుల్ ఒకవేళ చేస్తే దాని రిపర్కాషన్స్ అనుభవించు. ఎగ్జాంపుల్, ఒకరు నడుము గిల్లాలనిపించింది. భావనలు ఎట్లుంటాయి తెలుసా? మళ్ళీ ఇందులో డివిజన్స్ ఉన్నాయి. నీకు మాత్రమే పరిమితమైనవి, మనుషులకు సంబంధం లేదు. ఇప్పుడు నేను వర్షంలో నానాలనుకున్నా ఏ మనిషికి సంబంధం లేదు, మొక్క నాటాలనుకున్నా ఏ మనిషికి ప్రభుత్వాలకు సంబంధం లేదు. మనుషులకు లింక్ పెట్టాలి. ఒక్కడివి ఏకాంతంగా శ్మశానంలో ఉండాలనుకున్నావు, రా, ఇక్కడే ఉంది, ఆయన ఉండొచ్చు. అరే ఒకసారి ఒక నైట్ శ్మశానంలో ఉందామారా, టెంట్ వేసుకొని. ఆయన ఒప్పుకుంటూ లేదు ఆయన.